బ్రదర్ ఇలా మాలామాదిగ వారిని తీసుకురాకు. నిజంగా చెప్పాలంటే బీఎస్పీ పార్టీకి ఓటు వేయని వారే మాదిగ వారు. జై ఆర్ఎస్పీ, జై బీఎస్పీ. నేను అట్లా మాలామాదిగ వారి మధ్య అసలు నేను కులాన్నే పట్టించుకోను. మీరు నేను చూడొచ్చు. ఇప్పుడు అతి త్వరలో మా తమ్ముని పెళ్లి కూడా ఉన్నది. మేము కులాంతర వివాహాలే చేసుకుంటాము. చాలా మంది మా కుటుంబంలో అంతా కులాంతర వివాహాలే. మేము కుల నిర్మూలన కోసమే పాటుపడతాము. మాకు మాల లేదు, మాదిగ లేదు, మన్నెపు లేదు, డక్కలి లేదు, సింధు లేదు, ఎరకలి లేదు, ఎవ్వరు లేరు. చిలకా ప్రవీణ్కి అసలు కుల పట్టింపే లేదు. మా బాధ ఏంటంటే మాలవారిని మాదిగ వారిని కలవకుండా ఆకునూరి మురళి లాంటి వాళ్ళు కొంత న్యారో మైండ్ ఉన్న మేధావులు, న్యారో మేధావులు అంట వాళ్ళని, వీళ్ళే అడ్డుకునేది. ఇదే బీఎస్పీ పార్టీలో ఆకునూరి మురళిని చేరాలని అనేక సార్లు ఆర్ఎస్పీ గారు ఆహ్వానిస్తే మాలాంటి వాళ్ళు కూడా పోయి ఆకునూరి మురళి సార్ గారిని చేర్చుకోండి అని మేము కూడా ఎన్నోసార్లు ఒక విజ్ఞప్తి చేసినాం ఆర్ఎస్ ప్రవీణ్ గారు. ఆయన రాంది నేనేం చేయాలన్నారు. దీనికి చాలా బలమైన కారణం ఉన్నది మిత్రమా. నేను చెప్పడానికి అల్లటప్పగా చెప్తలేను. ఆఖరికి ఆకునూరి మురళి గారు చేరుదామేమో బీఎస్పీలో ఒక ఆలోచన చేస్తే అప్పటికప్పుడు కొంత మాలవారిలో ఉన్న కుల విద్వేషులు నల్గొండలో మీటింగ్ పెట్టి మీరు తెలంగాణలో ఉన్న ఇంటలెక్చువల్స్ ఎవరు అనుకుంటాను ఒకసారి స్టడీ చేయండి అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ ఒక రాష్ట్ర అధ్యక్షుడైండు, విశారదన్ ఒక పార్టీ పెట్టిండు, ప్రజల్లోకి పోయిండు, పేరు తెచ్చుకున్నాడు. కదర్ కృష్ణ ఒక గొప్ప ఇంటలెక్చువల్ గా పేరు తెచ్చుకున్నాడు. అదే విధంగా జిల్కర శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక గొప్ప బహుజనవాదిగా పేరు తెచ్చుకున్నాడు. అదే విధంగా గాలి వినోద్ కుమార్ అనే ఒక వ్యక్తి ఇదే ఉస్మానియా లా కాలేజ్కి ఒక డీన్ గా వ్యవహరిస్తాను. అదే కాశీం అనే ఒక ప్రొఫెసర్ గారు అయినా మాదిగా వారే, అయినా కూడా టోటల్ గా ప్రతి సాంస్కృతిక ప్రోగ్రాన్ని తెలంగాణలో ఇదే ఉస్మానియా వేదికగా నడిపిస్తాండు. అక్కడనే ఉన్న ఇంకా అనేక మంది మాదిగ నాయకులు, యువకులు చాలా మంది తెరపైకి వస్తాను. కాబట్టి మన మాలవారం మాదిగ వారికి సహకరించొద్దు అని మీటింగ్ పెట్టుకున్నది నిజమా కాదా ఆకునూరి మురళిని అడగండి. నేను మనస్ఫూర్తిగా అంటున్నా. మాలవారు మాదిగ వారు బహిరంగంగా ఒకరి పిల్లలను ఒకరు ఇచ్చి చేసుకోవాలి. ఒక మాలమాదిగ వారే కాదు, అన్ని కులాలు ఇచ్చి పుచ్చుకోవాలి. అది కోరుకుంటానా. ఈరోజు మాలమాదిగ వారు చేయగలిపితే రాష్ట్రంలో అగ్గిపుట్టదా? మాలమాదిగ వారికి తోడుగా ఒక బీసీ కులాల నుండి ఒక ముదిరాజు కులమో, ఒక యాదవ కులమో, ఒక పద్మశాలి కులమో ఏకమైతే అసలు రాజకీయం ఉంటుందా? ఇక ఎవరి పార్టీ అని ఉంటుందా? అసలు బీజేపీ కాంగ్రెస్ ఉంటుందా? కథమైపోవు. నేను అది కోరుకుంటానా. అది కానీ కొంత మాలవారిలో ఉన్న వ్యక్తులు అది రాజేస్తాను. వాళ్ళ ముగ్గురిని కలిశాడు బ్రదర్ ప్రవీణ్ సార్ని ఎరగకుండా చేసిందే వాళ్ళు. జై ఆర్ఎస్పీ జై. తమ్ముడు మీకు తెలియదు తమ్ముడు, జర కొత్తపల్లి రాజేషు, ఆ ముగ్గురు అంటే విశారదను, కదర్ కృష్ణ, ఆ జిల్కర సీన్ అన్న నేను ఇద్దరం కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ సార్ తోటే సంవత్సరం పాటు తిరిగిన తమ్ముడు, మీకు తెలియదు. జిల్కర సీన్ అన్న ఒక పలాని కంచెలు నాకు టికెట్ ఇస్తారు, నేను బీఎస్పీలో చేరుతా అంటే వద్దు ఇప్పుడు చేరొద్దు అన్నాడు. దానికి సాక్ష్యం నేను, జిల్కర సీన్ అన్నే. అదే విధంగా దేవేందర్ అన్న, మచ్చ దేవేందర్ అన్న, గొప్ప గొప్ప పాటలు రాసే మచ్చ దేవేందర్ అన్న కూడా సాక్ష్యం. మీరు తెర వెనుక ఉన్న తమ్ముళ్ళకు మీకు తెలియదు తమ్ముడు. దయచేసి మీరు ఆర్ఎస్పీ సార్ విషయంలో భ్రమపడకండి. పొత్తు విషయంలో నేను ఆర్ఎస్పీ సార్ని సమర్థిస్తా కానీ ఆయన పోకడ విషయంలో నేను అస్సలు సమర్థించా. ఈ రోజు 2% ఉన్న ఓట్లు 1%కి వచ్చినాయంటే ముఖ్య కారణం ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఒంటెద్దు పోకటే. ఈ రోజు చిలకా ప్రవీణ్ బీఎస్పీలోకి చేరుతానన్నా వద్దన్నాడు, జిలకర సీను చేరుతానన్నా వద్దన్నాడు. ఎంతో మంది మేధావులను తీసుకపోయి స్వయంగా కల్పించినా కూడా పార్టీలోకి వద్దన్నాడు. కారణం ఏంటంటే ఒకే ఒక్కటి, ఎవరు తెలివి కల్లోడు వచ్చినా నా సీటు ఊస్ట్ అవుతుందని నాకు తెలుసు. ఎందుకంటే నాకు బహుజన వాదం తెలియదు, కాంశీరామ్ సిద్ధాంతం తెలియదు. ఈ విషయంలో నేను ప్రవీణ్ సార్ని అస్సలే నేను ఆయనను క్షమించా. ఎందుకంటే ఇంకో 5 సంవత్సరాలలో రావాల్సిన బహుజన రాజ్యాన్ని ఇప్పుడు ఆయన 15 సంవత్సరాల వెనుకకి తీసుకపోయాడు. విశారదన్ తోటి, కదర్ కృష్ణ తోటి, జిల్కర శ్రీనివాస్ తోటి చేతులు కలిపి బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా ఒక 4-5 సీట్లు గెలిచేటోళ్ళం. 4-5 సీట్లు గెలిచిందంటే ఆటోమేటిక్ గా బీసీలలో కదలిక వచ్చు. బీసీలలో కదలిక వచ్చిందంటే ఎస్టీలలో కదలిక వచ్చు. అది వేరే తీరుగుండా రాజకీయం. అది జరగకుండా చేసిందే ఆర్ఎస్ ప్రవీణ్ సార్. సూపర్ అన్న, ఏది సూపర్ అన్న, నువ్వు నీ వాయిస్, శంకర్ అన్న వాయిస్ తెలంగాణకు చాలా అవసరం. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ.
తప్పకుండా తెలంగాణ కోసమే బతుకుతాం, బహుజనుల కోసమే బతుకుతాం. తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని వ్యతిరేకించే హక్కు ఎవరికి లేదు. వ్యతిరేకిస్తే ఒక్కొక్కని కొన్ని బట్టలు కూడా తీసి కొడతాం. ఎందుకు ఈ బట్టలు కూడా తీసుడు ఎందుకు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఎవరితోటైనా పొత్తు పెట్టుకోవచ్చు, దాన్ని సమర్థిస్తాం మేము. అంత మాత్రం మీరు కూడా బీజేపీలో లెక్క కొడతాం, తిడతాం, నరుకుతాం అంటే దానికి మనకు తేడా ఉండద్దా తమ్ముళ్ళారా? ఏది టెట్ నోటిఫికేషన్ గురించి ఆ విధవలకు గుర్తు చేయండి అన్న సమ్మేట శేఖర్. టెట్ అదే మరి డిఎస్సి ఎత్తామన్నారు 11,000 జంబో డిఎస్సి అన్నారు, 11,000 జంబో అంటాను. మరి డిఎస్సి ఎత్తామన్నప్పుడు టెట్ పెడతారా లేకపోతే టెట్ పెట్టరా? టెట్ అవసరం లేకుండానే డిఎస్సి నిర్వహిస్తారా? బిఎడ్ పాస్ అయిన వాళ్ళందరికీ డిఎడ్ పాస్ అయిన వాళ్ళందరికీ అర్హులేనా డిఎస్సి రాసుకోవడానికి? టెట్ అవసరం ఉన్నదా లేదా? ఇది కూడా ఒకసారి మీరు క్లారిటీ ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి గారు లేరు, విద్యాశాఖ మీ దగ్గరనే పెట్టుకున్నారు, హోంశాఖ మీ దగ్గరనే పెట్టుకున్నారు, ముఖ్యమంత్రి సీటు మీ దగ్గరనే ఉన్నది. కాబట్టి హోంశాఖ నాశనం అయిందన్న మీరే, విద్యాశాఖ నాశనం అయిందన్న మీరే కారణం. కాబట్టి ఇక్కడ అడిగిన తమ్ముడు కరెక్ట్ అడిగిండు శేఖర్. టెట్ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా? టెట్ ఎగ్జామ్ లేకుండానే డిఎస్సి రాసుకోవచ్చా? ఇది ఒక క్లారిటీ ఇవ్వాలి మీరు. ఇక ఇది పక్కన పెడితే మిత్రులారా మరొకసారి చెప్తున్నా తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఇది యువకుల ఫోర్స్, ఇది తెలంగాణ ఫోర్స్, ఇది కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో మీద పోరాడే ఫోర్స్, రైతుల కోసం పోరాడే ఫోర్స్. దీనిలో జేఎం కావాలనుకునేవారు ఇక్కడ మన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీ డీటెయిల్స్ పెట్టగలరు, మీరు సభ్యత్వం తీసుకోగలరు. మీరు సభ్యులుగా చేరిన తర్వాత మనం అంతా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎట్లెట్లా ముందుకు పోదాం అనేది కూడా మీ ముందు నేను వివరించే ప్రయత్నం చేస్తా. ఇది